కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. వెళ్దూగానే ఆగు. తొందరగా దేవుడి దగ్గరికి వెళ్తే వరాలు నీ ఒక్కదానికే దొరకడానికి అక్కడ అడ్వాన్స్ బుకింగ్ లేదు. నేను వరపుత్రికను, కోరుకున్నవన్నీ సాధించుకున్నాను. ఏమిటి సాధించింది? ఒక సామాన్యుడి చేత తాళి కట్టించుకోవడమా? సామాన్యుడేనా? అతనికి నేను మనసిచ్చాను. మనసిచ్చిన వాడితో కాపురం కొన్ని కోట్ల ఆస్తి కంటే విలువైంది. నువ్వు అతనికిచ్చింది మనసుని కాదు, శరీరాన్ని. భానుమతి, అమ్మవారి గుళ్ళో అబద్ధం చెప్పకు. మీ ఇంట్లో ఫ్లోరింగ్ ఖరీదు చేయని సాగర్తో నీ ప్రేమ వ్యవహారం తెలియగానే తుపాకీతో కాల్చడానికి వెంటపడ్డ మీ నాన్న గంటలో ఎందుకు మనసు మార్చుకున్నాడో తెలియనంత పిచ్చిదాననుకున్నావా? అంటే నేనంత నిగ్రహం లేదనుకున్నావా? నిజంగా నిగ్రహం కలదానివని నీకు నమ్మకం ఉంటే ఒక పందెం వేసుకుందామా? ఏం పందెం? నీ మొగుడితో నువ్వు కాపురం చేయకూడదు. జీవితాంతం కాదు, అమ్మవారి కళ్యాణం వరకు. నిగ్రహం కలదానివి కదా. అలా చేస్తే నీ ఇష్టం వచ్చిన పందానికి నేను రెడీ. మాటిచ్చాక తప్పవుగా. అమ్మవారి కళ్యాణం వరకు నేను నా భర్తకు దూరంగా ఉంటాను. నువ్వు ఓడిపోతే నీ తండ్రి ఎంపీ పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల్లోంచి తప్పుకోవాలి. నువ్వు ఓడిపోతే ఏం చేయాలి? నీ భర్తకు విడాకులివ్వాలి. భాను, నీకిష్టమైతేనే త్వరగా తేల్చుకో. ఒప్పుకుంటే ఇద్దరం హారతి పళ్ళ మీద ప్రమాణం చేద్దాం. అమ్మా, హారతి తీసుకోండి. నువ్వు మంత్రివయ్యావని ఊరంతా సంతోషపడుతోంది నాన్న. ఒక్క కుటుంబం తప్ప. బాలకోటయ్య కుటుంబమేగా? అవును నాన్న, అందుకే స్రవంతితో పందెం కట్టాను. పందెమా? ఎవరితోనమ్మా? ఆ చెంచురామయ్య కూతురుతో నాన్న. పందెంలో గెలవడానికి నీకేం కావాలమ్మా? డబ్బా? ఎంత? నీ మాట కావాలి నాన్న. మాటిస్తున్నాను, నువ్వు ఈ పందెంలో నెగ్గితే ఆ గెలుపు నీది కాదమ్మా, నాది. తీసుకోండి. ఏమిటో దెయ్యాలు తిరిగే వేళలో శోభనానికి ముహూర్తం పెట్టారు. అందుకే నిద్రపోదాం. శోభనం రేపటికి వాయిదా వేద్దాం. మొత్తానికి రాజకీయ నాయకుడు కూతురు అనిపించావు. వాయిదా వేయడానికి ఇది మంత్రివర్గ విస్తరణ కాదు, శోభనం. మొదటి రోజు మిస్సును మిస్ చేయకూడదంటారు. అందుకే నిద్ర రాకుండా మొహం కడుకుని వస్తాను. మీకు నిద్ర రాకుండా కొన్ని ప్రశ్నలు వేస్తాను, వాటికి సమాధానం చెప్పండి. ఆహా, పెళ్లి చూపులో ప్రశ్నలు వేసి తరివేసేదానివంట కదా. నేను చాలా లక్కీ ఫెలోని అనుకున్నాను. శోభన టైంలో పెట్టావు తల్లి ఫిట్టింగు. వెనకటి రోజుల్లో భార్యని స్వయంవరంలో సాధించుకుని థ్రిల్ ఫీల్ అయ్యేవాళ్ళు. మీరు నిజంగా తెలివిగలవారైతే నా ప్రశ్నలకు జవాబు చెప్పి నన్ను గెలుచుకోండి. సరే, ఏ సబ్జెక్టులు అడుగుతావో నీ ఇష్టం. కమాన్ అడుగు. మరి చెప్పలేకపోతే శోభనం క్యాన్సిల్ చేసి నిద్రపోదాం. సరే, కౌరవులు ఎంతమంది? ఇంత సింపుల్ క్వశ్చన్ కి నేను సమాధానం చెప్పడమా? ఈ బెళ్ళపంత ఎందుకు గానీ రా పడుకుందాం. వస్తాను, ముందు చెప్పండి. 100 మంది.
తప్పు. ఏ కౌరవులు 100 మందే కదా? కాదు, 101 మంది. ఏంటి భారతాన్ని మార్చేస్తున్నావా? వ్యాసుడు కోపం వస్తుంది. లేదండి, 101 మందే. దుశ్శల అని కౌరవులకి ఒక సిస్టర్ ఉంది. ఎలా? కుంతి గాంధారి ఒకేసారి గర్భవతులయ్యారు. ఎలాగైనా కుంతి కంటే ముందు తను బిడ్డను కనాలని గాంధారి ఆలోచిస్తుండగా కుంతికి ధర్మరాజు పుట్టాడని పరిచారకొచ్చి చెప్పగానే ఈర్ష్యతో కడుపు మీద కొట్టుకుంటే అది ఛిద్రమై 101 పిండాలుగా భూమి మీద పడితే వ్యాస మహర్షి వచ్చి వాటికి ప్రాణదానం చేశాడు. అలా 101 మంది కౌరవులయ్యారు. అప్పుడే నేను ఓడిపోయినట్టు ఫోర్స్ పెడతావే. ఇంకో ప్రశ్న అడుగు. దశరథుడికి ఎందరు సంతానం? ఏంటి భారతం వదిలి రామాయణం మీద పడ్డావా? చెప్పండి. 4. తప్పు. ఏ దశరథుడికి 4 కొడుకులేగా? రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. కాదు, దశరథుడికి ఈ 4 కొడుకులకి ముందు ఒక కూతురుంది. ఆ అమ్మాయి పేరు శాంత. భలే దెబ్బ కొట్టేవోయ్. భారతం రామాయణాల మీద నీకింత కమాండ్ ఉందని తెలుసుంటే నేను ముందే జాగ్రత్త పడేవాణ్ణి. ఎనీవే బ్యాడ్ లక్. మొదటి రాత్రిని వేస్ట్ చేసుకున్నాను. భలేవారండి, నేనేదో సరదాకు పందెం కట్టాను. సీరియస్ గా తీసుకుంటారే? నో 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 నో, నేను జెంటిల్మెన్. ఈ రాత్రికి నువ్వటు నేనిటు. వాట్ బామ్మగారు, వాట్ వెతుకుతున్నారు? ఇక్కడెక్కడో నా కడియం పడిపోయింది. వాట్, మీ కడియం ఇక్కడ ఫాలింగా? నైట్ మంచం మీద శ్రవంతమ్మ కదా స్లీపింగు? అదే లేవే, పూలు సర్దుతుంటేనో పడిపోయి ఉంటుందిలే. ఫ్లవర్స్ సర్దింది నేను కదమ్మా, పోతే నాది పోవాలి గాని మీది పోవడం ఏమిటి? అబ్బా నాదే పోయింది లేవే, ఏమిటిప్పుడు వెతుకుతున్నాను. చూసావా, మనకి శోభనం అయిందా లేదా అని మా బామ్మ తాపత్రయం. నిన్న రాత్రి మిస్ చేశాను. ఇవాళ ఎందుకు వదులుతాను? నిన్నటిది ఇవాళది కలిపి వసూలు చేస్తాను. కాఫీ కాఫీ. స్నానం చేసి వస్తాను. రండి అల్లుడు గారు, రండి కూర్చోమ్మా. అమ్మా ఇవిగో. ఏమిటి నాన్న ఇవి? మీ హనీమూన్కి టికెట్లమ్మా. మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే బెంగగా ఉంటుంది నాన్న. క్యాన్సిల్ చేయించండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారనుకున్నారు? కులు మనాలి. అంత దూరం దేనికి? ఎంత దూరమైనా నేను దగ్గరే ఉంటానుగా. హనీమూన్కి ఆ ప్లేసే బాగుంటుందమ్మా. అక్కడ రావని నా స్నేహితుడు రిటైర్డ్ మేజర్ ఉన్నాడు. మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాడు, మీకు చక్కని ఆతిథ్యం ఇస్తాడు. స్టార్ట్ ఇమిడియట్లీ అమ్మాయి గారు.